మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీ హిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న విఏ మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. ఆ వంగగారి డైరెక్షన్ ఏమో కానీ ఇప్పుడైతే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మహేష్ బాబు గారు 6 ప్యాక్స్ చూపించే టైం వచ్చింది అని అనుకుంటున్నాను. ఏ సినిమాలో ఇండియా వంగ డైరెక్షన్ లోనే అబ్బా. ఆల్రెడీ నేను ఒకటి సినిమాలో చూపిస్తారేమో అనుకున్నాం, బట్ అది మిస్ అయింది. బట్ ఇప్పుడు ఖచ్చితంగా సందీప్ రెడ్డి వంగ కదా, బియాండ్ ద క్యారెక్టర్, బియాండ్ ద మహేష్ బాబు లెగసీకి వస్తుంది ఇప్పుడు అదైతే నాకు తెలిసి. ఎందుకంటే ఇంతవరకు మహేష్ బాబు అంతా ఇండస్ట్రీని దత్తత తీసుకున్నారు, అందరినీ దత్తత తీసుకుని సినిమాలు చేసుకుంటూ పోయారు. కానీ ఈసారి నరకుడే ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక యానిమల్ కావచ్చు, లేకపోతే అర్జున్ రెడ్డి కావచ్చు, ఇలాంటి క్యారెక్టర్ లో మహేష్ బాబు గారిని మీరు ఊహించుకుంటారా? ఎందుకు ఊహించుకోవాలి, సినిమా అంటేనే ఊహించుకోవడమే అంతే. ఇంకా మహేష్ బాబుని ఊహించుకోవడం పెద్ద విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఒక లవర్ బాయ్ లాగా చాలా క్లాసీ లుక్ లో చూసినాం కదా ఏ సినిమాలో అయినా కూడా, మరి సడన్ గా అంటే జనాలు రిసీవ్ చేస్తారు. ప్రిన్స్ అర్థమైందా, రాజ్యం కోసం ఏమైనా చేస్తాడు. ఆల్రెడీ డైలాగ్ ఉంది కదా మన సాహో డైలాగ్ లో, రాజు తన రాజ్యం కోసం మంత్రి కూడా అవుతాడు అని చెప్పేసి ప్రిన్స్ అయిపోతాడు సినిమా కథ కోసం. కామన్ అంతే, దాన్ని మనం డైజెషన్ చేసుకోవాలా అంతే గానీ ఎమోషన్ తీసుకొని లూజ్ మోషన్ చేసుకోరాలని నా అభిప్రాయం. ఓకే, నెక్స్ట్. మహేష్ బాబు గారికి లేడీ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు, ఆయన ఒక లవర్ బాయ్ లాగానే చూడాలని చెప్పేసి కలగంటారు. మరి అట్లాంటి లుక్స్ లో ఇది కాస్త క్లిష్టమైన ప్రశ్న. సో దీనికి మన తెలుగు ఆడియన్సే సమాధానం చెప్తారు. సో దానికి పాస్ నాకు తెలియదండి దీని గురించి. సందీప్ రెడ్డి అంటేనే కొంచెం బోల్డ్ సీన్స్ కి పెట్టింది పేరు అన్నట్లు ప్రతి సినిమా ఏడున్నా బోల్డ్ సీన్స్, అర్జున్ రెడ్డిలో ఏడున్నా బోల్డ్ అంటున్నాం. యానిమల్ లో చూసాం కదా మనం ఆల్రెడీ. మనం ఫస్ట్ సినిమా గురించి మాట్లాడదాం. యానిమల్ అంటే అది సీన్ కి తగ్గట్టు వచ్చిందే కానీ కావాలని చెప్పించేది కాదు కదా. అంటే ఇప్పుడు అర్జున్ రెడ్డిలో కూడా మధురమే పాటలు చాలా ఉంటాయి కదా సీన్స్ అన్ని కూడా. బాబు ఇదేదో నన్ను ఇరకాటంలో మహేష్ బాబు గారు అలాంటి సీన్స్ పెట్టుకుంటారు. మహేష్ బాబు అలాంటి సీన్స్ కి మనం ఒప్పుకుంటారా? ఆల్రెడీ ఒకసారి కిస్ కూడా పెట్టారు మహేష్ బాబు ఒక సినిమాలో. కిస్ కూడా ఎక్స్టెన్షన్ జరుగుతుంది అంతే, అంతకుమించి ఏం లేదు ఆడ. అర్థమవుతుందా? డ్యూరేషన్ ఒక 10 సెకండ్స్ అట్లా ముందుకు వెళ్తుంది. అర్థమవుతుందా? మహేష్ బాబు గారు అంతేనా? మహేష్ బాబు గారు ఒకసారి తొడగొట్టి నరకే సినిమా రావాలని నేను అనుకుంటున్నాను. బట్ బహుశా ఇది సందీప్ రెడ్డి ఉన్నదేమో అని అనుకుంటాను నేను. ఎందుకంటే అంటే బిజినెస్ మ్యాన్ ఒక పోకిరి మూవీ అంత మాస్ మూవీస్ విత్ సందీప్ రెడ్డి వంగ అండ్ మహేష్ బాబు కాంబినేషన్ 100% సెట్ అవుతుంది. ఇది ఇండియాస్ బ్లాక్ బస్టర్ అన్న కన్ఫర్మ్. అంటే నార్మల్ గా మహేష్ బాబు గారు ఒక క్లాసీ లుక్ లో లవర్ బాయ్ లాగా అనిపిస్తూ ఉంటారు అన్న. అది అన్న ఆల్ టైమ్ అన్న, లవర్ బాయ్ చేస్తాడు, మాస్ చేస్తాడు, ఫ్యామిలీ మూవీ చేస్తాడు. సీతమ్మకులే సిరిమట్టి అది ఫ్యామిలీ మూవీ. లవర్ బాయ్ గా ఇది దూకుడు మూవీ, అతడు మూవీ అన్న. వాళ్ళ మాస్గా పోగిరి బిజినెస్ మ్యాన్, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ ఇంత. అంటే ఇలాంటి ఒక యాక్షన్ క్యారెక్టర్లు కానీ మాస్ లుక్ అంటే ఇట్లాంటి మనం ఎప్పుడు చూడలేం కదా. ఇప్పుడు అర్జున్ రెడ్డి కావచ్చు యానిమల్ ఎట్లా ఉంటాయి అన్న. యానిమల్ కంటే రణబీర్ కపూర్ కంటే ఈయన బాగుంటాడు కన్ఫర్మ్ గా 100%. యాక్చువల్ గా డెవిల్ మీద ఒక మూవీ వచ్చింది కానీ కొన్ని సిచ్యువేషన్ లో రిజెక్ట్ చేసిండు. పక్క వారణాసి తర్వాత సందీప్ రెడ్డి వంగతో ఈ మహేష్ బాబు మూవీ తీస్తాడు. అది బెస్ట్ మహేష్ బాబు కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుంది కన్ఫర్మ్ గా, బై గ్యారెంటీ. అంటే అన్న ఇప్పుడు మనం ఆల్రెడీ సందీప్ గారి సినిమాలు చూసాం, బోల్డ్ ఉంటాయి, చాలా బోల్డ్ సీన్స్ కూడా ఉంటాయి. మహేష్ బాబు గారిని ఎప్పుడు అలా చూడలేదు కదా, ఆయన అలాంటి స్క్రిప్ట్ కూడా ఎప్పుడు సెలెక్ట్ చేయలేదు అన్న. ఫస్ట్ తీస్తేనే తెలుస్తుంది అన్న మూవీ. ఇప్పుడు ప్రజలకి ఇప్పుడు రణబీర్ కపూర్ కూడా ఇంతకుముందు తీయలేదు, ఇంత బోల్డ్ ఎప్పుడు తీయలేదు. నార్మల్ గా మన తెలుగులో ఎప్పుడు అట్లా రిలీజ్ కాలేదు. కానీ ఆఫ్టర్ రిలీజ్ అయినా ఎవరికైనా వచ్చేది. ఇప్పుడు మూవీ లెంత్ ఉన్నా 3.5 hours అయిపోకుండా ఎవరన్నా ఫస్ట్ మూవీ చూసినాకనే అర్థమయ్యేది. కానీ పక్కా హిట్ అవుతుంది అన్న, వాళ్ళ బెస్ట్ కాంబినేషన్ అది. మరి సందీప్ రెడ్డి వంగ గారు ఆల్రెడీ స్పిరిట్ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు ప్రభాస్ గారు. అలా మహేష్ బాబు గారు షర్ట్లెస్ ఫోటో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వారణాసిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న. వారణాసి కన్ఫర్మ్ గా. రాజమౌళి వదులు ఫస్ట్ కన్ఫర్మ్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ ఆయన జిమ్ మూవీస్ కూడా ఆయన పర్సనల్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో పోస్ట్ చేస్తున్నాడు అన్న. సూపర్ ఉంటుంది సినిమా, చాలా బాగుంటది. ఎందుకంటే వారణాసి మూవీ కూడా నెక్స్ట్ ఇయర్ April 7 కి రిలీజ్. అది కూడా మాకు తెలిసింది April 7 అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతుంది. దాని తర్వాత ఇప్పుడు ఈయన డైరెక్షన్ లో ఇంకో మూవీ తీస్తున్నారు. సూపర్ డూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా మహేష్ బాబు గారు చాలా సినిమాలు తీయాలని నేను కోరుకుంటున్నాను. ఈయన డైరెక్షన్ లో మాత్రము తీస్తే ఓ రేంజ్ లో చెప్పుకోవచ్చు మనము. ఇప్పుడు మహేష్ బాబు గారు అంటే ఒక లవర్ బాయ్ లాగా క్లాసీ లుక్ లో కనిపిస్తారు కదా. అవునవును. మరి అలాంటి సినిమాలు ఆయన సెట్ అయితే అనుకుంటున్నారా? ఆయన సినిమాలు ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ, ఇప్పుడు ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ, కామెడీ కానీ, యాక్షన్ సినిమాలు కానీ, మహేష్ బాబు చిన్నప్పటి నుంచి మనం ఆయన సినిమాలు చూస్తున్నాము. ఆయనకి ఏ సినిమాలైనా, ఏ స్టోరీలైనా, ఏ డైరెక్టర్ అయినా సెట్ అయిపోతాడు. వేరే హీరోలకి సెట్ కారు. కానీ మహేష్ బాబుకి అయితే
ఏ డైరెక్టర్ అయినా సెట్ అయిపోతారు. ఇది మాత్రం ఫిక్స్ అయిపోండి అమ్మా, 100% బాగుంటది. అంటే నార్మల్ గా ఏ హీరో అయినా కూడా ఒక మంచి హిట్ వచ్చిన తర్వాత అదే ట్రాక్ ని మెయింటైన్ చేస్తుంటారు. అవును. రాజమౌళి గారితో వారణాసి సినిమా ఖచ్చితంగా హిట్ అవుతది. హిట్ కాదు, ఈ సూపర్ డూపర్ హిట్ అను. ఆ తర్వాత మరి సందీప్ గారితో చేస్తారని అనుకుంటున్నారా? సందీప్ గారితో చేస్తానని అనుకుంటున్నారా అని మీరు క్వశ్చన్ వేస్తున్నారు. ఇట్లా మీరు కళ్ళు మూసుకొని కలగానండి, హ్యాపీగా చేసేస్తారు ఆయన డైరెక్షన్ లో మాత్రం. మీరు ఫిక్స్ అయిపోండి అమ్మా, నేను ఏదైనా చెప్తే అది ఫిక్సే, ఇంకా ఇంకో మాట ఉండదు. అది అంటే మీరు మహేష్ బాబు గారిని సందీప్ రెడ్డి అది అర్జున్ రెడ్డి లాంటి సినిమాల్లో ఊహించగలుగుతారా? అలాంటి క్యారెక్టర్ మహేష్ బాబు గారిని అర్జున్ రెడ్డి అలాంటి క్యారెక్టర్ లో ఊహించుకుంటారా? తీయాలి. అన్ని ఒకేలా తీస్తే ఎట్లుంటది, డిఫరెంట్ గా కూడా ఉండాలి. మనం కావాల్సింది ఏంటి, మహేష్ బాబు గారు ఏదన్నా డిఫరెంట్ స్టోరీలో చూడాలబ్బా అనుకుంటాము, కానీ ఆ డిఫరెంట్ స్టోరీ మన సందీప్ రెడ్డి కదా, ఆయన డైరెక్షన్ లో మనము చూస్తాము, ఖచ్చితంగా చూస్తాం మనం.